హాయ్ అండి, ఎంతో రుచిగా ఉండే అనపగింజలు వంకాయ బంగాళదుంప వేసి మసాలా కర్రీ చేసి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. రాగి సంగటి, చపాతీ, రోటీ, జొన్న రొట్టి ఎందులోకైనా చాలా బాగుంటుంది. అనపకాయలు శుభ్రంగా ఒలిచి గింజలు తీసి పక్కన పెట్టేసి కడిగి కుక్కర్ గిన్నెలో వేసి 2 బంగాళదుంపలు కూడా పొట్టు తీసి కట్ చేసి వేసేసి కొద్దిగా నీళ్లు వేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ అయితే పెట్టేశాను. మసాలా కోసం పచ్చి కొబ్బరి 1 చిప్ప తీసుకున్నాను. ఉల్లిపాయ, కొద్దిగా అల్లము, 4-5 వెల్లుల్లిపాయలు, 3 టమోటాలు ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి పేస్ట్ చేసుకోవాలండి. ముందైతే పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు 1 రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా మంచి రుచినైతే ఇస్తుందండి. కూర మసాలా అయితే రెడీ చేసి పక్కన పెట్టేశానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలండి. 4 వంకాయలు కడిగి ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేయించుకోవాలండి. వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకి వంకాయ చేదెక్కకుండా ఉంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. మసాలా 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మీ కారానికి సరిపడినంత కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న అనపగింజలు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. 1 విజిల్కే చక్కగా ఉడికిపోయాయండి బంగాళదుంప. మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సన్న సెగ పైన ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.